మీరు ఎక్కడున్నారు? ఏసీ రూమ్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? ప్రజలకు ఏమైనా చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మీరేం చేశారు ఏంటది? అప్పులు అంతకంత చేశారు, ఎవరికైనా ఇచ్చారా రూపాయి? అంతేగాని స్టేజ్ మీదకి ఎక్కేసేసి ఈవెంట్ ఫంక్షన్లకి ఆటికి వెళ్ళిపోతేనేమో ఆటికి ఎలక్షన్ కోడ్ ఉంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన రైతుల గురించి మాట్లాడేదానికి ఎలక్షన్ కోడ్ ఉండదా? సార్ వెంట్రుకు కూడా ఉండదు అనే మాటే మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే కడ్రాయర్తో నడిపిస్తా అని లోకేష్ గారు మాట్లాడారుగా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే బయలుదేరాడో వీళ్ళు వణుకు మొదలైపోయింది, పూర్తిగా వణుకు మొదలైపోయింది. అలాగే మరి విజయవాడలో మ్యూజికల్ నైట్ పెడితే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉందా లేదా? దానికి దీనికి వ్యత్యాసం ఎంతండి? ముందు తప్పు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే బయలుదేరాడో వీళ్ళు వణుకు మొదలైపోయింది, పూర్తిగా వణుకు మొదలైపోయింది, వణుకు మొదలైపోయింది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటే జనం, జనం అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నుంచి భయపడి మీరు దాన్ని తప్పిపుచ్చుకోవడానికి అతనుకున్న సెక్యూరిటీని మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసి, అతనుకున్న విధానాన్ని పక్కన వేసి, ఏదైతే అతను వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడో ఏంటో ప్రజల్లో ఏం వెళ్ళిపోద్దో వార్తన ఉద్దేశంతో దాన్ని వేరే దాన్ని మర్చించడానికి తప్ప మీరు ఏమీ కాదు. ఆయన చేసింది రైట్ ఫార్వర్డ్, ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ మండు టెండలో మీరు సెక్యూరిటీ పెట్టపోయినా కానీ వెళ్ళిపోయి జనం మధ్యలో ఉండి మీ సమస్య ఏంటని అడిగాడు. అప్పుడు ఎంత రేటు ఉంది? 21,000 ఎంతో చిల్లర ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? 10,000 ఉంది. అలో లక్షణ ఏడుస్తున్నారు రైతులు. మీరు ఎక్కడున్నారు? ఏసీ రూమ్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? ప్రజలకు ఏమైనా చేస్తున్నారా? సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, 16 కూడా లేదు. 16 ఏంటి చాలు, సూపర్ 6 కాదు కానీ ఏమీ లేదు. మీరు చెప్తాను తప్ప జగన్మోహన్ రెడ్డి జనం ఎరిగిన వ్యక్తి, జనం కోసం చేశాడు కాబట్టి జనం చుట్టూ ఉన్నారు. మీరు చేసిన పనులకి మిమ్మల్ని రాళ్ళతో కొడతారు. రేపు వస్తే రోడ్డు మీదకి రండి, రాబోయే కాలంలో లోకల్ బాడీ వస్తున్నాయి, రాళ్ళతో కొడతారు. అది కప్పుపుచ్చుకోవడానికి కోసం జగన్ మీద ఇది చేయడం తప్ప ఎక్కడ లేదు. మిగతా మంత్రులు కానీ ఏదైనా కానీ ఎవడైనా మాట్లాడుతున్నారా? జనం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? వ్యవస్థ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మీరేం చేశారు ఏంటది? అప్పులు అంతకంత చేశారు, ఎవరికైనా ఇచ్చారా రూపాయి? మీరు దోసు తిన్నారు. అతను అప్పులు చేశాడు, అప్పులు చేసి ఏం చేశాడు? జనానికి పెట్టాడు. పనికిరాని పథకాలను ఎంతవరకు మైండ్ గేమ్ ఆడటం తప్ప మీరు చేసేది ఏమి లేదండి. దయచేసి ఇటువంటి అనకుండా ప్రజలకు ఏమైనా మీకు అవకాశం ఉంటే చేయండి. చేసి మేము చేయలేకపోతాం, చేసాం, వాగ్దానాలు చేసాం, కరెక్టే, చేయలేకపోతున్నాము, మనకు ఆదాయాలు లేవు కాబట్టి అప్పుడేదో మాట్లాడు అని సంజయ్ చెప్పుకొని ఏదో చేయాలి తప్ప ఇటువంటి అంట వల్ల మీరు రోజు రోజు దిగజారిపోతున్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని నాయకుల్ని అట్లా ఉండండి అని ఆపాడు కాబట్టి ఆగారు. లేదంటే రెండో నెల నుంచి మొదలైపోయింది మీది. ఒక 6 నెలలు ఊపిరి పెట్టారు, ఇక మీకు స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి అయితే కుప్పకూలు పడిపోవచ్చు, రాష్ట్రపతి పరిపాలన రాకపోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో పోయి కాళయాల కూడా అడుగుతున్నారు కాబట్టి ఏదో ఇస్తుంది. కానీ రేపు కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక బయటకే ఉంటే జనం కనుక తిరగబడ్డారంటే జగన్ మాట కూడా వినరు. అది గుర్తుంచుకోండి. మీరంటే అట్లా మీ మాట వినరు, డిసైడ్ అయిపోయారు. ఇక జగన్మోహన్ రెడ్డికి మనుషులు కదా వీళ్ళంతా, జగన్ మాట కూడా వినరు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయి. అది మేము హెచ్చరించేది మా ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్లోకి వెళ్తే వైసీపీ పార్టీ ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసిందా? పలానా వ్యక్తిని పలానా జిల్లాలో పోటీ చేసింది, గుంటూరు కానీ కృష్ణాలో కానీ పోటీ చేస్తే ఎలక్షన్ కోడ్ ఉందనుకోవచ్చు. సరే పోనీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ నెల కూడా మైక్ పెట్టనని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మైక్తో ఎక్కడ మాట్లాడాలి, గిట్టుబాటు ధర కోసం వెళ్తున్నారు, అంతవరకే కదా. అంతేగాని స్టేజ్ మీదకి ఎక్కేసేసి ఈవెంట్ ఫంక్షన్లకి ఆటికి వెళ్ళిపోతేనేమో ఆటికి ఎలక్షన్ కోడ్ ఉంది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన రైతుల గురించి మాట్లాడేదానికి ఎలక్షన్ కోడ్ ఉండదా? అక్కడికి వెళ్ళిన మరి డిప్యూటీ సీఎం గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఏంటి, వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ ఎలక్షన్ కోడ్ వర్తించాలిగా. అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఈ పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఇవ్వకూడదు కదా. అంటే చట్టంలో జగన్మోహన్ రెడ్డి గారికి 42% ఓటు బ్యాంక్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం ఉన్ను, అసలు 50% ఓటు బ్యాంక్ వచ్చింది, మీకు ఒక న్యాయం ఉంటుందా? ఎవరికైనా ఒక న్యాయం ఉంటుందిగా. జెడ్+ సెక్యూరిటీ ఉన్నప్పుడు దాని లిమిట్స్ ఎంతవరకు ఉండాలో పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ వాళ్ళు ఉన్నారు, రేపు వైసీపీ మా గవర్నమెంట్ వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఆ రోజు ఆయన అలా చేస్తే గత 5 ఏళ్ళు వీళ్ళు ఇలా చేసేవాళ్ళు కాదుగా. కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిదనేది మా ఉద్దేశం. తెలుగుదేశం ప్రభుత్వం ఏది చేసినా కరెక్టు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏది చేసినా తప్పు. రైతులకి గిట్టుబాటు ధర లేదని మిర్చి యార్డుకి వెళితే ఎలక్షన్ కోడ్ ఉందని అంటున్నారు. అలాగే మరి విజయవాడలో మ్యూజికల్ నైట్ పెడితే అక్కడ ఎలక్షన్ కోడ్ ఉందా లేదా? దానికి దీనికి వ్యత్యాసం ఎంతండి? ముందు తప్పు చేసింది ఎవరు? 15వ తారీఖు అది జరిగింది, 19వ తారీఖు ఇది జరిగింది. మొదట తప్పు ఎవరు చేశారు?
అది గమనించుకొని మాట్లాడాలి. మనం చేసేది ఏదైనా కరెక్ట్ అనేటువంటిది తెలుగుదేశం వారి యొక్క విధానం. సత్యంగా ప్రవర్తించేది జగన్మోహన్ రెడ్డి గారి విధానం. చేస్తే చేస్తానని చెప్తారు, చెయ్యకపోతే చెయ్యనని చెప్తారు. కానీ అసత్య ప్రచారాలు చేయటం, ప్రజలను మభ్యపెట్టడం, అసత్యమే సత్యం అనేటువంటి విధంగా ప్రవర్తించడం తెలుగుదేశం వారికి అది వెన్నతో పెట్టిన విద్య. అంటే బూతులు అనేది వైసీపీ ఒక పేటెన్ వస్తువు అయిపోయింది. మొన్న జగన్మోహన్ రెడ్డి నిన్న పేరునని కూడా నా వెంట్రుక ఓడని చెప్పంటారు. దాని గురించి రకరకాల ఏం చెప్తారు సార్? వెంట్రుకు కూడా ఓడదు అనే మాటే మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే కడ్రాయర్తో నడిపిస్తా అని లోకేష్ గారు మాట్లాడారుగా, విద్యాశాఖ మంత్రి గారు. అది కరెక్ట్ అంటారా? అలాగే ఈనాటి డిప్యూటీ సీఎం గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుడ్డలోడదీస్తా అని ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలలో మాట్లాడారు. ముందు ప్రవర్తన వారే చేస్తారు, వారి తప్పులు వారు కప్పిపుచ్చుకుంటారు, ఎదటి వారి మీద తప్పులు నిందించడానికి చూస్తుంటారు.